ఆదివారం కూడా నన్ను పడుకోనివ్వా డాడీ అంటున్నా వినకుండా చైతూని బలవంతంగా లేపి వాకింగ్కి తీసుకెళ్లాడు విజయ్. విజయ్ యూత్ హాస్టల్ అసోసియేషన్కి సెక్రటరీ. నిన్ననే బీచ్ రోడ్లో సిటీలోని పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచి ప్రపంచ పర్యావరణ దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించానన్న ఆనందం అతన్ని ఎప్పుడూ కంటే హుషారుగా అడుగులు వేయిస్తోంది. ఏవో ప్రశ్నలు అడగబోతున్న చేతితో "ష్" వాకింగ్ చేసేటప్పుడు మాట్లాడకూడదన్నట్టు నోటి మీద వేలు పెట్టి చూపించాడు. చైతు మాట్లాడడం ఆపేసి ఏవో సైకిల్ చేయడం మొదలెట్టాడు. వెంటనే విజయ్ బ్రేక్ వేసిన వాళ్ళు ఆగిపోయి "ఒరే నాయనా, నీ సైకిల్ ఆపేసి ఏమిటో చెప్పరా బాబు" అన్నాడు ఆయాసంగా రొప్పుతూ. "మీరేమీ పరుగు పట్టడం లేదు కదా, ఎందుకు అలా రొప్పుతున్నారు" అన్నాడు చైతు. "నువ్వు అడగదలుచుకున్నది ఇదే అయితే నోరు మూసుకుని నడువు" అంటూ తిరిగి వాకింగ్ స్టార్ట్ చేయబోతున్న విజయ్ని "ఆగండి ఆగండి, నేను అడగాలనుకున్నది ఇది కాదు. నిన్న మీరు భారీ ఎత్తున వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఫంక్షన్ చేశారు కదా, ఫోటోలకు పోజులు పెట్టి టీవీ ఛానల్స్లో లైవ్ ఇచ్చి మరీను." అవును, అయితే?" "నిన్న మీరు చేసింది కేవలం షో మాత్రమే. అదిగో అక్కడ చూడండి, రోడ్డు పక్కన పాడేసిన చెత్తనంతా ఏరుతూ గోనె సంచిలో నింపుకుని భుజాన్ని వేసుకుని మోస్తూ. మరి వాళ్ళు చేసేదాన్ని ఏమనాలి?" విజయ్కి నోట మాట రాలేదు. మనం వాడి పాడేసిన ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లను ఈగలు దోమలు ముసురుతూ దుర్గంధభూయిష్టమైన చెత్త కుప్పల్లోంచి ఏరుతూ, మనం పార్టీలంటూ గెట్ టుగెదర్ అంటూ పార్కుల్లోనూ బీచ్ల్లోనూ తిని త్రాగి పడేసిన ప్లాస్టిక్ చెత్తా చెదారాన్ని పాన్ షాపుల దగ్గర, వైన్ షాపుల దగ్గర తాగిపడేసిన వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ని ఏరుతుంటారు. మనం మాత్రం కేవలం ప్లాస్టిక్ వాడకండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ ఉత్తుత్తి కబుర్లు చెప్తూ ఏదో పెద్ద సర్వీస్ చేస్తున్న వాళ్ళలాగా ఫోజులు పెట్టేస్తుంటే మరి వాళ్ళు చేసేదాన్ని ఏమనాలి? చైతు మాటలకి విజయ్కి సౌండ్ లేదు. నిన్నటి ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్న మత్తు దెబ్బకి వదిలిపోయింది. ఆనందంతో భూమికి ఆకాశానికి మధ్య గాల్లో తేలుతున్నవాడల్లా చైతు మాటల తోటాలకి చతికిలపడ్డాడు. పడుకున్నవాడిని లేపి మరీ అనవసరంగా కూడా వాకింగ్ తీసుకొచ్చానని మనసులో అనుకుని వాళ్ళ పనే అదిరా అనబోయి, కానీ మరలా ఎందుకు ఆగి వీడు చెప్పేదానిలో కూడా నిజం ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు భుజాన గోనె సంచులు వేసుకుని చెత్త కుప్పలమ్మట, రోడ్లమ్మట, పార్కుల్లోనూ బీచ్లోనూ తిరుగుతూ కనబడిన ప్లాస్టిక్ చెత్తనంతా ఏరుతూ ఎంత వాళ్ళు కడుపు నింపుకోవడం కోసం ఈ పని చేస్తున్నా పరోక్షంగా అది సమాజానికి చాలా మేలు చేస్తుంది కదా. ఎవరెవరికో పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారంటూ అవార్డులు రివార్డులు ఇచ్చి సత్కరిస్తున్నాం. మరి వీళ్ళకి ఏ అవార్డులు రివార్డులు ఇచ్చి సత్కరించాలి అనుకుంటూ అప్పుడే అటుపక్క రోడ్డు వార వాటర్ ప్యాకెట్లు, డిస్పోజల్ గ్లాసులు ఏరుతున్న వాడి దగ్గరికి వెళ్ళి "బాబు, నీ పేరేమిటమ్మా" అడిగాడు విజయ్. "అనాథలకు పేరేముండదు సార్" అన్నాడు ఆ కుర్రాడు. ఆ కుర్రాడి జవాబుకి విజయ్ మరింత షాక్ అయ్యాడు. ఇంతలో చైతు ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి "అన్న, ఎక్కడుంటావు నువ్వు" అడిగాడు. "నాకు ఇల్లు గిల్లు ఏమీ లేదు తమ్ము, ఎక్కడో చోట రాత్రికి తలదాచుకోవడం, మరలా పొద్దున్న భుజాన్న ఈ సంచి వేసుకుని బయలుదేరడమే" అన్నాడు ఆ కుర్రాడు. "ఎంతమంది నీలా ఈ పని చేస్తుంటారు" అడిగాడు విజయ్ కాస్త తేరుకుని. "మేము చాలామందిమే ఉన్నాం. ఇవన్నీ తీసుకుని ఊరు బయట కొట్టు ఉంది కదా, అక్కడ అమ్మేస్తాం. ఏదో తినడానికి సరిపడా డబ్బులు వస్తాయి. ఒక్కొక్కసారి కష్టం, నీళ్ళు తాగేసి పడుకుంటాం. ఏం చేస్తాం" అంటూ ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు. విజయ్కి ఇక వాకింగ్ చేయాలనిపించలేదు. "చైతు, ఇంటికి వెళ్ళిపోదాంరా" అన్నాడు. "సరే, మీ ఇష్టం" అంటూ ఇద్దరు ఇంటికి బయలుదేరారు. సంవత్సరానికి ఓ రోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటూ చీపురుకట్ట పట్టుకుని రోడ్లు ఊడ్చేసి కాసేపు ఎన్విరాన్మెంట్ మీద క్యాప్షన్స్ ప్రింట్ చేయించిన క్యాపులు పెట్టుకుని టీషర్ట్లు వేసుకుని 2-3 కిలోమీటర్ల సైకిల్ తొక్కేసి జనాల్లో ఇది కాస్త అవేర్నెస్ పెంచడం కోసం తప్పితే చైతు చెప్పినట్లు ఇదంతా షోలాగానే ఉంది. వీళ్ళు మాత్రం కేవలం కడుపు నింపుకోవడం కోసమే ఈ పని చేస్తున్న పరోక్షంగా సమాజానికి చేస్తున్న మేలు వెలకట్టలేనిది. వీళ్ళందరినీ ఒకసారి కలవాలి, వీళ్ళందరినీ ఒక చోటకు చేర్చాలి, ఏదో ఒకటి చేయాలనుకుంటూ అడుగుల వేగం పెంచాడు విజయ్.